భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దళిత భూముల కబ్జాకు యత్నం, ఆరోపణలు, భద్రంకుంట భూములపై వివాదం. మొహర్రం పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ చీరల పంపిణీ. ఏఐ ఐఓటీ రంగంలో కొత్త అధ్యాయం, గ్రీన్ గార్డ్ ఏఐ మాడ్ ఐఓటీ సొల్యూషన్స్ ప్రారంభం. గుంటూరు జిల్లా మంగళగిరి విద్యాభవన్ వద్ద ఉద్రిక్తత, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు. మొహమ్మద్పురం ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులచే ప్రతిజ్ఞ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖానాపూర్ మండలంలోని పెద్దమ్మగడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆయా కమ్ కుక్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎంఆర్సీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుదారులకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత అర్హత ఉండగా వంట పనిలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డు పరిధిలో మొహమ్మద్పురం ప్రభుత్వ పాఠశాల ఎంపీపీఎస్ ఆవరణలో గ్రామస్తులచే ప్రభుత్వ పాఠశాల ముందు ప్రైవేట్ పాఠశాల వద్దని ప్రతిజ్ఞ చేసి గ్రామస్తులు ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల భారం పడుతుందని, ప్రభుత్వ పాఠశాలలో అనుభవమైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధనతో పాటు స్కూల్ డ్రెస్సులు, పాఠ్య పుస్తకాలు మరియు మధ్యాహ్న భోజనం ఉంటుందని హెచ్ఎం కోనగిరి కోమయ్య తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు గ్రామ పెద్దలతో ప్రతిజ్ఞ చేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. అందరం కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మేమందరం రేపటి నుండి మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తామని, ప్రైవేటు పాఠశాలకు ఇక నుండి పంపమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. మన స్కూల్ వ్యాన్లో రాని మనం వద్దంటాం. 5th క్లాస్ వరకు వాళ్ళు తీసుకుపోవచ్చు. 6 నెలలు తీసుకుపోయినా పర్వాలేదు. రేపు తీర్మానం కాదు రాయాలి, పెద్దలు పెట్టింది కదా స్కూల్ వాళ్ళకు ఒకటి నోటీస్ ఇద్దాం. స్కూల్ ఇచ్చిన తర్వాత 2 రోజులు చూద్దాం. చూసిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ కూడా లిస్ట్ తయారు చేస్తారు. సార్ మార్గం కూడా చెప్తాం. చెప్పిన తర్వాత ఒకవేళ పేరెంట్స్ కనుక ఏమైనా పంపిస్తే వాళ్ళకి నల్ల కట్టు, కరెంటు కట్టు పెడదాం. మీరు అందరూ ఓకే అంటే తర్వాత ఒక్కటి తీసేద్దాం. మరియు అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు ఒక ప్రత్యేకంగా ప్రెస్ మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. మొగ్దుంపురం పాఠశాల అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన పాఠశాల నిర్వహణ చాలా చక్కగా జరుగుతుంది. అందులో వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా చైర్మన్ కానీ, మన కౌన్సిలర్స్ కానీ, అంతకుముందు ఉన్న ఎంపీడీసీలు వీళ్ళకి కానీ, మాజీ సర్పంచ్ కానీ వీళ్ళందరికీ కూడా తెలుసు. ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా తెలుసు మేము ఏ విధంగా చదువు చెప్తున్నామనేది. గతంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ వండినటువంటి వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఏ విధంగా ఉన్నది. ఇక్కడ ఏమి ఉంటే మనకు
ఉచిత బట్టలు రెండు జతల బట్టలు ఇస్తున్నాము. అదేవిధంగా నోట్బుక్స్ ఇస్తున్నాము. తర్వాత కేసు మొగ్దుంపురం పాఠశాల 1 నుంచి 5వ తరగతి ఉంది. ఈ మధ్యలోనే మాకు నర్సరీ కూడా వచ్చినది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా వచ్చినది. దాంట్లో వారికి ఆయాలు అండ్ ఇన్స్ట్రక్టర్లు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ పాఠశాలలో కూడా లేవు. ఇక్కడ మా పాఠశాలలో మాత్రము ఇక్కడ ఉన్నటువంటి మార్నింగ్ సెక్షన్లో మనకు ఉదయమే రావడము, ప్రేయర్తో సహా అక్కడ రోజుకొక సబ్జెక్ట్ వైజ్గా పదాలను చెప్పించడము. ఒకరోజు తెలుగు పదాలు, ఒకరోజు ఇంగ్లీష్ పదాలు, ఇంకొక రోజు మ్యాథ్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలా ప్రేయర్లనే చదివిన తర్వాత క్లాస్ రూమ్లో పోయిన తర్వాత మళ్ళీ వాటిని రిపీట్ చేసుకోవడము అందరూ అట్లా చేయడం కూడా మేము ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నాము. అట్లాగే మా పాఠశాలలో పంపించే పిల్లలను ఎడ్యుకేషన్ పరంగా మాకు విద్యను, జ్ఞానాన్ని అందిస్తున్నాము. ఆ జ్ఞానం ఎవరికైనా కూడా, ఏ పిల్లలకైనా కూడా మనకు బయట పాఠశాలల కంటే మన పాఠశాలలోనే ఎక్కువ అందిస్తున్నాము. ఇక్కడ పిల్లలకు ఉచిత పుస్తకాలు ఇస్తున్నాము, ఉచిత నోట్స్ ఇస్తున్నాము, ఉచితంగా యూనిఫామ్స్ కూడా ఇస్తున్నాము. 3 రోజులు ఎగ్స్ పెడుతున్నాము డే బై డే. మళ్ళీ మిగతా 3 డేస్ రాగి జావా కూడా ఇస్తున్నాము. కాబట్టి మా పాఠశాలకు పంపిస్తే మేము నాణ్యమైన విద్యను అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా గ్రామ పెద్దలచే ప్రతిజ్ఞ చేసేది దేనివల్ల? ఒక నిమిషం ఫ్రేమ్ పెట్టి ఇవాళ పాఠశాల ఇక్కడ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నందున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ పాఠశాల పంపించడం వల్ల వాళ్ళకు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పి అనుకొని మేము కూడా బడి బాటలో కార్యక్రమం భాగంగా అందరూ రాజకీయ నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి పోయి కౌన్సిలర్స్ కానీ, తర్వాత విద్యాభిమానులు కానీ వీళ్ళందరికీ కూడా మేము వెళ్ళి అక్కడ మేము వాళ్ళకి చెప్పడం వల్ల ఈరోజు మన పాఠశాలకు వచ్చి వాళ్ళందరూ కూడా గ్రామ ప్రజలందరూ వచ్చి కూడా ఇక్కడ తీర్మానం చేసుకొని ప్రైవేట్ పాఠశాలకు పంపించమని చెప్పి ఇక్కడ తీర్మానం చేయించడం జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని మాట్లాడారు. నాణ్యమైన విత్తనాల వినియోగంతో రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇట్లా ఆదేశాల ప్రకారం మనకు గవర్నమెంట్ చెప్పింది వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళకి ఇక్కడ డౌట్ ఉంటే ఏవో అడగచ్చండి. ఇంకేం ప్రాబ్లం ఉంటే రెడీగా ఉంటాము. ఎప్పుడు ఫోన్ చేస్తే మేము చూస్తాము. ఏవైనా ఇమ్మీడియట్గా కొనడం కూడా జరుగుతుంది. బోనస్ కూడా వస్తుంది. ఆ 7 రకాలకు సంబంధించినవి చూసేసుకోండి. ఎందుకంటే పోయినసారి 7 రకాలు కాదు, ఇంకా ఎక్కువ రకాలు ఉండే. ఇప్పుడు 7 రకాలే ఉన్నాయి కాబట్టి చూసేసుకోండి అందరు కూడా. మరి మనం వేరేవంటే ఇంకా 2 బస్తాలు కదా, 2 బస్తాలు యూరియా కూడా వస్తుంది. మరి రైతులందరికీ ఎవరికి ఎక్కడ రాదా అని ముందే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా వేసుకున్న వాళ్ళకి ఎకరానికి 2 బస్తాల యూరియా కూడా వస్తుంది. మరి సీడ్స్ అయినా యూరియా అయినా ఎప్పటికప్పుడు మన కాన్స్టిట్యున్సీలో స్టాక్ ఉండేటట్టు, ఒకవేళ అయిపోతున్నా రీస్టాక్ చేసుకునే విధంగా మీరు ముందే ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా రైతులకి చూసుకోండి. అండ్ అది ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏమున్నా కానీ క్లియర్గా ఏమి మెయిన్గా ఏంటంటే ఎందులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ నుంచి చూసుకోండి. అండ్ మన గవర్నమెంట్ కూడా మీరు చూస్తున్నారు రైతులను ప్రోత్సహించే. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే సోషల్ మీడియా, సెల్ ఫోన్ వ్యసనాలకు లోనై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.
నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు ఉండడానికి డ్రగ్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు నేను లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని చేస్తున్నాను. జై హింద్. జిల్లాలో ఉన్న పిల్లలందరూ 90% కార్యక్రమంలో పాల్గొన్నారు సార్. కొంతమంది కొత్త కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంతమంది పిల్లలు అటెండ్ కాలేకపోయినారు సార్. కాలేజీ యాజమాన్యం కానీ లెక్చరర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ అందరూ కూడా పాటించి మన గోదావరి కనిని ఎటువంటి డ్రగ్స్ రహిత గోదావరి కనుక మా ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ ప్లేట్ చేశారు. ప్లేట్ చేయడం అయితే మీరు వెంటనే ఒక చరిత్ర గురించి చెప్తాం. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమము డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. మా ఏసీపీ గోదావరి గారు చెప్పినట్టు ఇంటర్మీడియట్ తను ఇంగ్లీష్ లెక్చరర్ కాబట్టి మీకు చాలా కూలంకుషంగా చెప్పారు. కానీ నేను ఒకటే చెప్తాను, ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్. మీరు మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతోనైతే మీకు పంపించారో అది మీకంటూ రెండు చరిత్ర పుటలుంటాయి. ఒకటి పోలీస్ స్టేషన్ రికార్డ్ అయితే, సెకండ్ మీకంటూ ఒక మంచి చరిత్రను ఎన్నుకుంటారా, లేకుంటే డ్రగ్స్ కేసులో ఉండి ఫస్ట్ పేజ్ అయితే మనకంటూ ఒక పేజ్ ఉండాలి. హిస్టరీలో మనకంటూ ఒక చరిత్ర ఉండాలి. చరిత్రలో మనకంటూ ఒక పేజ్ ఉండాలి. పేజీ నంబర్ 1 పేజ్ వచ్చేసి డ్రగ్స్ కు అలవాటై పోలీస్ స్టేషన్ కేసులో ఉండే పేజీ. ఇంకొక పేజ్ వచ్చి మీరు కూడా కష్టపడి ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఆ రకమైన పేజీ కావాలా, అది ఈ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ తోనే మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి, డ్రగ్స్ కు మనం దూరంగా ఉండాలనేదే కాకుండా డ్రగ్స్ కి బారిన పడ్డ మన ఫ్రెండ్స్ కానీ మన నైబర్స్ కానీ వారి గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు మనమే నేనైతే డ్రగ్స్ లేకుండా కష్టపడి చదువుతున్నా అని అనుకోకుండా పక్కనుండే వాళ్ళ గురించి కూడా మన సొసైటీలో వాళ్ళ గురించి మనం తీసుకునే యాక్షన్ ఎంతైనా ఉంది. అది ఎవరైతే మన ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఈ డ్రగ్స్ కు బారిన పడతారో వాళ్ళని ఎమ్మటే 100 లేదా 1908 కి తెలియపరిచి మన తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి ఉన్నత స్థాయిలో మీరందరూ ఎదగాలని, అందరూ మీ తల్లిదండ్రులు కోరుకున్న ఆశయాలను తగ్గట్టుగా అందరూ కష్టపడి పనిచేసి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ
ముగిస్తున్నాను. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో భద్రంకుంట ప్రభుత్వ భూములపై వివాదం ముదురుతోంది. సర్వే నెంబర్ 815లో తమ తాతల కాలం నుంచి సాగు చేస్తున్న అసైన్ భూములను కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని దళిత రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ ఆధారంగా తమ పంటలను నాశనం చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని, సర్వే నివేదిక ప్రకారం భూమి 815దేనని తేలిందని చెబుతూ తమకు న్యాయం చేయాలని రైతులను కోరారు. మాది అస్సాం పట్ట గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్. ఇది 4 సంవత్సరాల నుండి మమ్మల్ని గోసపుచ్చుకుంటాం. చిర్ర రవ్వి, పప్పు రవ్వి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని కబ్జా చేయడం, భూమి కబ్జా చేయడానికి మమ్మల్ని గోసపుచ్చుకుంటాను. మాకు న్యాయం చేయండి. ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు? 4 సంవత్సరాల కన్నా తిరుగుతాను. మాకు న్యాయం చేయండి సార్. అందరూ ముచ్చారు. ఇప్పుడు 4-5 సంవత్సరాల బట్టి మా భూమి డిసి రావి, కొత్తడి సిరరావి, ఇంకా ఇది డి వెంకటేష్ వీళ్ళంతా కలిసి మా భూమి కబ్జా చేసి మా బాయిలు అర్ధరాత్రి వచ్చి బాయిలు గుడుపుడు, చేన్లు జడగొట్టుడు, గెట్లు చెడగొట్టి నారబొత్త దొక్కుడు ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు స్టేషన్ పోయినా కూడా న్యాయం జరుగుతలేదు. ఎన్ని సంవత్సరాలకి చేస్తారు మీరు పోరాటం? 4 సంవత్సరాలు అవుతుంది. మా భూములే మాకు కావాలి, మాది మంచి కావాలి, మాకు మంచి చేయాలని ప్రభుత్వాన్ని పోలీసులు కానీ ఎవరు కానీ దయచేసి సహకరించాలి. దీని మీద ఫైట్ చేసి మాకు ఇప్పించగలరని చెప్పి ప్రభుత్వము వెనకడు బట్టి మా తాతల తండ్రుల నాడు బట్టి కూడా ఇది చేసిండ్లు. ఇది ఎవరిది కాదు, మేము చేసుకున్నది కాబట్టి అక్రమంగా మా భూములు ఆక్రమించుతామని వాళ్ళు కబ్జా చేసి పోరాటం చేస్తారు. నా పేరు మట్టెడ అనిల్ కుమార్. మాది ముచ్చాల 1వ డివిజను. ముచ్చాల పరిధిలో సంబంధించిన 815 సర్వే నెంబర్లో 9 ఎకరాల 30 గుంటల ల్యాండ్ను, అందులో అందరికీ కొంతమందికి పట్టాలైనాయి, కొంతమందికి పట్టాలు కాలే. 814 దొంగ పాస్బుక్లు చేసుకొని చిర్రరావి, పప్పురావి, డి వెంకటేష్కు సపోర్టు ఎక్కడ గుర్తు తెలియని వ్యక్తిని హైదరాబాద్ వాసిని తీసుకొచ్చి ఎస్సీ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ పేరు దొంగ కాగితాలు పెట్టి చుట్టుపక్కల పొంటి వాళ్ళతో కూడా సంతకాలు తీసుకొని దొంగ సంతకాలు తీసుకొని వాళ్ళకు కొత్త పాస్బుక్ దొంగతనం పాస్బుక్ చేసుకొని 814లో సర్వే చేసుకోక 815 భూమిల సర్వే చేసుకొని నానా ఇబ్బందులు పెడుతున్న ఎస్సీలకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ఆధీనంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఎస్సీలకు ప్రభుత్వ భూమి ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వ భూమితో పాటు ఇంకా చెరువు కూడా ఉన్నది, భద్రంకుంట. ఆ చెరువు ఆనకట్టలు కూడా ఉన్నాయి. ఆ ఆనకట్టలు ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే 814ను వదిలిపెట్టి 815లకు వచ్చి ఇది మా భూమి అని నానా ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ మండల ఆఫీసుల పొట్టు తిరుగుతున్నారు, కలెక్టర్ ఆఫీసుల పొట్టు తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ల పొట్టు తిరుగుతున్నారు. ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. పాపం వాళ్ళకు నానా ఇబ్బందులు పడతారు. వాళ్ళకు ఏం తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు ఎవరు లేరు. ఉన్నా కానీ ఎవరు సహకరిస్తలేరు. అన్ని కులాలు సహకరిస్తాయి అనుకుంటే ఎవరు కూడా ముందుకు వస్తలేరు. వీళ్ళకు ప్రభుత్వ భూమిని గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు వీళ్ళకు న్యాయం చేయాలని మా యొక్క మనవి. ఈ ముచ్చర్ల గ్రామం, హసన్పర్తి మండలం. మాది తాతల ముత్తాతల కంచెలు దున్నుకుంటున్నాం. మా భూమి 815. మా శిరరాయి గారు 814 పట్ట చేసుకొని 815కు దొంగ పట్ట చేసుకొని మాది 815కి వస్తాండి. 4 సంవత్సరాల కంచెలు గూజపుచ్చుకుంటారు. తాతల ముత్తాతల కంచెలు దున్నినాం. శిరరాజును మన డి వెంకటేష్, పప్పు రవి వీళ్ళందరూ కలిసి కాశీదారులు ఇస్తాం కలిసి ఇదంతా దీనిలకు 815కు వస్తాను. 814 పట్ట అయిపోయింది. వాళ్ళకు దొంగ పట్ట చేసుకొని మా మీదకి వస్తాను. వాళ్ళు మాది అందరూ తాతల ముత్తాతల కంచెలు మాత్రం దుంతాను 815. దయచేసి కలెక్టర్ కానీ ఎవరు కానీ మరి దయచేసి 815 ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుకుంటాను. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం. ఏం చేసి అదే ఇక ఇట్లా పోరాటం చేసుకుంటూనే పోతాను. 4 సంవత్సరాల కాంచెల్లి పోరాటం చేసుకుంటూ పోతున్నాను. వాళ్ళ దగ్గర పోతూనే ఉన్నాను. వాళ్ళు అసలే స్పందించలేరు. వాళ్ళు స్పందించకపోతారు. ఇంకోసారి మాత్రం స్పందించకపోతే ఈ మందు డబ్బాలు పట్టుకుని మాత్రం సత్తుడు ఖాయం. ఇక్కడ మాత్రం చేయాలి వీళ్ళు న్యాయం. కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ వీళ్ళు దొంగ పాత్ర చేస్తాడు. వీళ్ళకి ఒక న్యాయం చేయాలని కోరుకుంటాను. ఇంతకుముందు ఎంఆర్ఓ కలిసినాం. ఆయన పేరు
ఆయన పేరు పాత ఆయన పేరు నాగేశ్వరరావు. ఆ గోస పుచ్చుకున్నాడు. ఆయన ఏమంటాడు, ఇప్పటి కొత్తగా వచ్చినైనా ఆమె చేసింది కదనే, ఆమె చూసుకుంటే ఏం కదా అని ఆయన తోలుతాడు. ఆమెకు లీటర్ ఇస్తాం ఇచ్చింది చూడమని. మాకు దయచేసి మాకు ఇప్పించగలరని మేము కోరుకుంటాము. కలెక్టర్ ఇస్తాం కలిసిన పాత ఆమె కలిస్తే ఆమె ఇస్తాం వేడుకోలే, అది చేయాలి, ఇబ్బంది పెడతాము. అప్లికేషన్లు పెట్టుకున్నాం, అక్కడ సీఎన్సం కలిసినాం, అందరు ఇదే పని చేస్తాను సార్. మాకు అసలే లాసైన్ లాంటిది గవర్నమెంట్ ఇచ్చిన పట్ట, మాకు పాస్బుక్లు అయినాయి, రైతు బంధు పడతాను. దయచేసి దీన్ని కోరుకొని మాకు దయచేసి ఏదైనా పడితే ఆధారం చూపెట్టాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో VAMCO చికిత్స ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మంది రోగులను కాపాడమని డాక్టర్ M. కార్తిక్ తెలిపారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండె మరియు ఊపిరితిత్తులు సరిగా పనిచేయని సమయంలో ఎక్మో మిషన్ కీలక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ అత్యాధునిక చికిత్స సౌకర్యం యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉండగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తున్నారని వెల్లడించారు. ట్రీట్మెంట్ మనం ఇచ్చింది దాదాపుగా ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి కూడా 2.5 వారాలు అయింది. పేషెంట్ మన దగ్గర ఒక 2 వారాలు ఉన్నాడు. తన స్టేట్కి వెళ్ళిపోయాడు అబ్బాయి. డూయింగ్ వెల్, చదువుకుంటున్నాడు. అంటే ఆంధ్ర నుంచి చాలా మంది మాకు అటు పక్కన వైజాగ్ కాస్ట్ అంటే ఎక్కువ ఇనిషియేటివ్ కాస్ట్ ఉంది. మొదట ఫస్ట్ డే కాస్ట్ అయితే 3 లక్షలు అవుతుంది. ఆ తర్వాత మెయింటైన్ చేస్తుందని 40,000, 50,000, 60,000 డిపెండ్ అపాన్ ద పేషెంట్ కండిషన్. సో మాది ఒక మల్టీ డిసిప్లినరీ ఐసీయూ అండ్ ఐసీయూ చాలా హైలీ అడ్వాన్స్డ్ ఐసీయూ అండ్ మల్టీ డిసిప్లిన్ అంటే మొత్తం టీమ్ వర్క్ తో నడిపే ఐసీయూ అనమాట. అండ్ మెయిన్ గా ఈ రోజు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పేషెంట్స్ కి దొరకని ఒక చికిత్స ఒకటి మాకు అందుబాటులో ఉంటాం హైదరాబాద్ లో. దాన్ని ఎక్మో అంటాము, అంటే ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఊపిరితిత్తుల సమస్య బాగా తీవ్రంగా వచ్చినప్పుడు, లేకపోతే గుండె సమస్య బాగా తీవ్రంగా వచ్చి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ కానప్పుడు ఈ ఎక్మో అనే పరికరం ఏర్పాటు చేసి మనము పేషెంట్స్ ని కాపాడగలుగుతాం. సో ఈ ఫెసిలిటీ చాలా సెంటర్స్ లో లేదు. ఈ మెసేజ్, ఈ అవేర్నెస్ తీసుకురావాలి కమ్యూనిటీలో. ఎక్మో అనే ఒక ఆప్షన్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి మనం చాలా సార్లు టీవీల్లో సినిమాల్లో చూస్తూ ఉంటాము, వెంటిలేటర్ పేషెంట్ అని చెప్పి. కానీ వెంటిలేటర్ మీద కూడా ఒక్కొక్కసారి ఇంప్రూవ్ కాని పేషెంట్స్ ఎక్మో అనే ఒక పరికరంతో సక్సెస్ఫుల్ గా రికవర్ అవ్వగలుగుతారు. మెయిన్ గా ఎక్మో అంటే మనకి ఏదైతే హార్ట్ లంగ్ చేసే పని ఉంటుందో ఆ రెండు సరిగ్గా చేయనప్పుడు ఆ మిషన్ హార్ట్ లంగ్ బాగయ్యేంత వరకు బయట నుంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఈ ఎక్మో అనే సపోర్ట్ వలన ఇప్పుడు మాకు చాలా మంది పేషెంట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి, తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్ నుంచి కూడా మాకు పేషెంట్స్ ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొస్తాం. అంటే పేషెంట్స్ నుంచి మాకు హాస్పిటల్ నుంచి కానివ్వండి, లేకపోతే ఎవరైనా పేషెంట్స్ ఇట్లా న్యూస్ లో చదివి మా పేషెంట్కి ఇదే అవసరం పడుతుంది అని వాళ్ళు అభిప్రాయపడి మాకు కాల్ చేస్తే మా టీము ఇక్కడి నుంచి ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఎక్మో అమర్చి పేషెంట్ ని తీసుకురావడం జరుగుతుంది హైదరాబాద్కి. తర్వాత మా టీమ్ ట్రీట్మెంట్ వలన చాలా మంది పేషెంట్లు బెనిఫిట్ పొంది దే కుడ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అనమాట ప్రాబ్లమ్స్ నుంచి. సో ఈ అవేర్నెస్ అందరికీ తీసుకురావాలి, అవైలబిలిటీ ఎక్మో గురించి ఉందని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం ప్రెస్ మీట్ గురించి పెట్టుకొని మాట్లాడటానికి. సో ఈ ఎక్మో పెట్టిన వాళ్ళు చాలా మంది సక్సెస్ అయిన పేషెంట్లు అందరూ యంగ్ ఏజ్ వాళ్ళు. అంటే వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళకి ఊపిరితిత్తులకి బలంగా దెబ్బ తగలటం వలన ఆక్సిజన్ లెవెల్ అందకపోవటం కానివ్వండి, లేకపోతే గుండెపోటు వలన బీపీ మెయింటైన్ కాని పేషెంట్స్ కూడా మనము బీపీ స్టెబిలైజ్ చేసేకి ఈ ఎక్మో పరికరము, తర్వాత ట్రాన్స్ప్లాంట్. ఈ మధ్య మనం చూస్తున్నాము
మన లంగ్ మార్పిడి, హార్ట్ మార్పిడి, ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు కూడా ఈ ఎక్మో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ ఎక్మో చేసే కాంపిటెన్సీ అండ్ ఎక్మో చేసే ఎక్స్పీరియన్స్ చాలా కొద్ది హాస్పిటల్స్కే ఉంది. సో హైదరాబాద్లో కూడా అన్ని హాస్పిటల్స్లో ఈ ఫెసిలిటీ అవైలబిలిటీ లేదు. సో ఈ ఫెసిలిటీ మా దగ్గర గత 6-7 సంవత్సరాల నుంచి మేము చాలా హై నంబర్స్లో ఎక్మో చేయటము అండ్ దాని నుంచి వచ్చే బెనిఫిట్ అందరికీ పొందాలి, జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ మనం రావడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్గా ఒక పేషెంట్ గురించి చెప్పదలుచుకున్నాను. ఒక పేషెంట్ యంగ్ మేల్, తను కాలేజ్ స్టూడెంట్, తను నార్త్ ఈస్ట్ స్టేట్లో ఒక దగ్గర ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టి పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్ నిలవనప్పుడు దాదాపు ఒక 2000 కిలోమీటర్లు మా టీము, అంటే టీంలో మేము ఒక్కలమే కాకుండా మేము బేసిక్గా క్రిటికల్ కేర్ ఫిజిషియన్. సో ఇలాంటి క్రిటికల్ పరిస్థితులు మెయిన్గా మేము డీల్ చేస్తూ ఉంటాం ఐసీయూలో. సో బేసిక్గా మా వర్క్ అంతా ఐసీయూ చుట్టూ ఉంటుంది. ఐసీయూలో పేషెంట్ వస్తే పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే వరకు పేషెంట్కి బాగోతులు చూసుకోవటము, కోఆర్డినేట్ చేయటము, అంటే ఇతర స్పెషాలిటీస్ పల్మాలజీ, కార్డియాలజీ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయటము, అవసరం వస్తే ఆపరేషన్ అవసరం వస్తే అది చేసి స్టెబిలైజ్ చేయటం, ఇవన్నీ మేము చూస్తాం ఐసీయూలో. సో బేసిక్గా ఈ పేషెంట్ కూడా అలాంటి ఒక అవసరం వలన మనం వెళ్ళి ఎక్మో పెట్టి 2000 కిలోమీటర్ల దూరాన టీం వెళ్ళి ఒక మారుమూల ప్రదేశంలో ఒక హాస్పిటల్లో ఈ ఎక్మో అమర్చి పేషెంట్ని ప్లేన్లో ఒక 30,000 అడుగులు పేషెంట్ని మొత్తం వెంటిలేటరు, ఎక్మో మిషన్తో తీసుకురావటం. అండ్ దాంట్లో మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అడ్డంకులు ఉంటాయి. అవన్నీ దాటుకొని తీసుకొని వచ్చి ఆ పేషెంట్ని ట్రీట్ చేసి ఈరోజు పేషెంట్ సక్సెస్ఫుల్గా వెళ్ళగలిగాడు వాళ్ళ స్టేట్కి. సో ఇలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి. ఎప్పుడన్నా కూడా మనకి పేషెంట్ ఇంప్రూవ్ కానప్పుడు మనం ఖచ్చితంగా ఆ పేషెంట్కి ప్రాణం పోసేకి ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ ఇంటర్వెన్షన్గా ఈ మధ్య మారింది. ఈ మధ్య ఇది చాలా పాపులర్ అయ్యింది. ఈ మధ్య చాలా ప్రదేశాల్లో దీని గురించి పేపర్లో, టీవీలో చదువుతున్నాము. సో ఈ న్యూస్, ఈ ఎక్స్పీరియన్స్, ఈ నాలెడ్జ్ ఈ కర్నూలు లాంటి మేజర్ టౌన్లో, మేజర్ సిటీలో అయ్యే దీంతో కూడా వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.